హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం క్యాబేజ్ కుర్మా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడూ క్యాబేజ్తో ఫ్రైలు కాకుండా ఈ విధంగా కుర్మా చేయండి. చపాతీ, పులావ్, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యాబేజ్ కుర్మా చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలుకలు, అర టీ స్పూన్ సోంపు, జాపత్రి చిన్నది, 2 టీ స్పూన్ల ధనియాలు, 10 జీడిపప్పు, 1 టీ స్పూన్ గసగసాలు, పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ మిరియాలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో అర గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఈ విధంగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక బంగాళదుంప, ఆలు, ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బంగాళదుంపను మగ్గనివ్వాలి. ఆలు ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా కూడా ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో ఒక పెద్ద కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్ని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు క్యాబేజ్ని మగ్గనివ్వాలి. క్యాబేజ్ మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు, 2-3 మినిట్స్లో మగ్గిపోతుంది. క్యాబేజ్ ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని 2-3 నిమిషాల పాటు మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు ఈ కర్రీ కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని ఎక్కువ పోసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీలో పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1 రెమ్మ కరివేపాకు, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా క్యాబేజ్ కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని చపాతీ, రోటీ, పులావ్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ కుర్మా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.